సంబంధించి ఇన్ఛార్జ్ గా మంత్రి వివేక్ వెంకటస్వామి ఉన్నారు. సేమ్ టైం మరి కాసేపట్లో మీనాక్షి నటరాజన్ తో పాటు పొన్నం ఇతరులు కూడా రాబోతున్నారు. ఒక్కసారి అడిగి తెలుసుకుందాం. సార్, మీరేమో ఆల్రెడీ ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నారు, ఆల్రెడీ జూబ్లీహిల్స్ అభ్యర్థి ప్రకటన అయింది. ఈ సందర్భంలో మీరు చూస్తున్నారు నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఇంతమంది అసహనం వ్యక్తం చేస్తున్నారు, ఎలా చూస్తారు సార్? అంటే నేను ఇంతకుముందు కూడా చెప్పిన అంజన్ కుమార్ యాదవ్ గారు ప్రజల మనిషి, అందరితో కలిసిమెలిసి ఉంటాడు. అందరూ కూడా ఇప్పుడు వచ్చిన వారి ఫాలోవర్స్ అందరూ కూడా ఇదే చెప్తున్నారు. సార్ కష్టకాలంలో మాతో ఉన్నాడు, పార్టీని బతికించిండు, నిరంతరం పార్టీ కోసమే పనిచేసిండు, ప్రజలు పార్టీకి ప్రభుత్వానికి మంచి పోస్ట్ ఇచ్చే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం ఇంకా పిసిసి పైన ఉందని చెప్పి అందరూ కూడా చెప్పడం జరిగింది. నాకు కూడా నమ్మకం ఉంది. పార్టీ మా అంజన్ కుమార్ యాదవ్ గారు ఇన్ని సంవత్సరాలు ఏదైతే సేవ చేసిండ్రో సేవను గుర్తిస్తున్నారని చెప్పి నేను కూడా చాలాసార్లు మా అంజన్ భాయ్తోని మేమిద్దరం కలిసి ఎంపీగా ఉన్నాం. నాకు తెలుసు వారు వ్యక్తిగతంగా ఎప్పుడు కూడా మనుషులు ఏం పెట్టుకోడు, ఏది ఉన్నా కానీ డైరెక్ట్గా చెప్పేస్తాడు, అందరికీ మంచి చేయాలని చెప్పి ఆయన ఎప్పుడు కూడా. సార్, అంటే ప్రధానంగా పార్టీలో సీనియర్ నేతలు ఉన్నారు, అంజన్ కుమార్ లాంటి వాళ్ళు, కానీ పక్క పార్టీ నుంచి వచ్చినటువంటి నవీన్ యాదవ్ లాంటి వాళ్ళకి ఈరోజు సీట్ ఇవ్వడం అందరు కూడా అసహనం వ్యక్తం చేస్తున్నారు. దీన్ని రేపు ఎన్నికల్లో ఏదైనా ఎఫెక్ట్ పడే అవకాశం ఉందంటారా? ఇది మేము ఇప్పుడు చర్చిస్తున్నాము అంజన్ కుమార్ యాదవ్ గారు, ఎందుకంటే పార్టీకి అవసరమైన పార్టీకి అవసరము, మేము చర్చిస్తాము. మేము అంజన్ కుమార్ యాదవ్ గారికి ఏదైతే బాధ ఉందో, ఏదైతే ఆవేదన ఉందో దానికి చూసుకునే బాధ్యత పార్టీ పైన ఉంది. మేము డెఫినెట్లీ వారితో మాట్లాడి, మా మీనాక్షి గారు పొన్నం గారు వస్తున్నారు, ఇప్పుడు వారితో మాట్లాడిన తర్వాత మేము ఒక నిర్ణయం తీసుకొని చెప్తాం. సో ఇది మంత్రి వివేక్ వెంకటస్వామి చెప్తున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా ఏదైతే మా అంజన్ కుమార్ యాదవ్ పార్టీకి అవసరం, ఖచ్చితంగా మేము మాట్లాడతాము అంటూ కూడా చెప్తున్నారు. ఒక్కసారి అసలు అంజన్ కుమార్ యాదవ్ ఏమనుకుంటున్నారు, ఇంతమంది కార్యకర్తలు రావడం ఇదంతా ఒక్కసారి చూద్దాం. ప్రధానంగా మీరు ఏమనుకుంటున్నారు అసలు? అందరు మా కార్యకర్తలతో అందరితో చర్చిన తర్వాత ఒక డిసిషన్కి వచ్చేస్తాం. అంటే ఏంటి సార్ ఏమనుకున్నారు మీరు? ప్రధానంగా మాట్లాడి ఏం చేయాలి చెప్తాం. మీ ఇప్పుడు ఇంకొక ఈ నవీన్ యాదవ్ కూడా మీ కమ్యూనిటీకి సంబంధించి, దాని గురించి కాదు, కమ్యూనిటీ సంబంధించి దాని గురించి కాదు, మాట్లాడేది వేరే. ఇప్పుడు మీరు హైకమాండ్ కి మీరు ఏం చెప్పబోతున్నారు? మీనాక్షి రాబోతున్నారు, మిగతా చెప్తాం, వచ్చినాక మాట్లాడి చెప్తాం. సో మొత్తానికి అయితే ఆల్రెడీ మీనాక్షి నటరాజన్ వచ్చేసారు. మా సీనియర్ నాయకుడు అనేక సందర్భాలు వస్తాం. ఇవాళ కూడా జూబ్లీహిల్స్ ఎన్నికలు ఉన్నాయి, వారు కూడా ఒక సీనియర్ అడిగారు, మీరు అంత ఏమనలేదు. మా కుటుంబం ఇలా అంటేనే మళ్ళీ అన్నారంటారు, ఎట్లన్నాయా అడిగారు, మీరు బుజ్జగించడానికి వచ్చారు ఇన్ఛార్జ్. అట్లా ఏం లేదు, మా అన్నని కలిసి అందరం కలిసి పనిచేస్తాం.